పంచతంత్ర ఆపరేషన్ నీకు ఐడియా ఉండవులేదు. పంచతంత్ర ఆపరేషన్ అంటే మాకు తెలుసులే. ఏది పంచతంత్ర ఆపరేషన్ అంటే? మొత్తం 5 మంది కలిసి చేసి కూడా చేసి తీసేది కానీ 5 మంది కలిసి చేసి కూడా చేసి తీసేది కానీ కోసేది నెమ్మ ఆ పాటు తీసి అదేసి కుట్టేసేది అంతే. ఆ పాటు తీసి అదేసి కుట్టేసేది అంతే. చెప్పు, వాళ్ళు ఇంటర్ లైన్ లో ఉన్నారు. 4 కోట్లకు వస్తే తర్వాత తనకి ఏమైందని చెక్ చేసి చూసి చేయడాన్ని ఫైనల్ కార్డు ఉంటారు. ఏమైందని చెక్ చేసి చూసి చేయడాన్ని ఫైనల్ కార్డు ఉంటారు. ఏదంతమంది డాక్టర్లు ఉండ్రి నా మొబైల్లో అమ్మ ఒక్కడు కనపడ్డంలే. పోయేది కాదు అసలు. నాకు అదే మైండ్. అవసరమైనప్పుడు ఇంజనీర్లు నంబర్లు కనపడవు, డాక్టర్ నంబర్లు కనపడవు, లాయర్లు కనపడవు, లేదా ఎవరిదైనా ఎమ్మెల్యే ఎంపీలు కనపడవు. అసలు ప్రైమ్ మినిస్టర్ నంబర్ ఉండదు. మొత్తం రైల్వే డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం అందరు ఉంటారు. దీంట్లో నంబర్లు ఉంటాయి. అవసరం పడితే ఎత్తారు. ఉన్నాయి కదా అని చెప్పి పొద్దాంగులు తీసుకొడతారు ఫోన్లో. ఏం తిన్నారు, ఏం చేస్తున్నారని. వాల్యూ పోదా? ఎవరు వాళ్ళెందుకు చేస్తారు? వాళ్ళకేం అవసరం నాతో? అప్పుడు ఏదో పడితే నాకు కూడా అవసరం వాళ్ళతో. అవనొద్దు కానీ మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా డాక్టర్స్? నేజుడు పోయిపోయి నిన్నడు డాక్టర్స్ ఉన్నారా అని అడిగాను చూడు. అమ్మా నాయన నేనెంత మైండ్ కూడా లేరు, పోయినారు. నీకేడున్నారు, ఏడిపోయినారు? ఎవరు? నాకంటే నా క్లాస్మేట్స్ ఉన్నారు. నీకెవరు ఉన్నారు? నాకు తెలిసిన ఉన్నారు. ఎవరు క్లాస్మేట్సా? బచ్చాగాలు ఆడుకుంటా, గోళీలు ఆడుకుంటా 6వ క్లాస్కి 4వ క్లాస్కి చదువు విడిచిపెట్టిన బ్యాచ్. ఆ బ్యాచ్ కి డాక్టర్స్ లాయర్లు కూడా ఫుట్పాత్ తిరుక్కుంటూ కూర్చున్నారు. ఒకనికి పని పాట లేకుండా ఉన్నారు. వాళ్ళ గురించి నువ్వు చెప్తావు డాక్టర్స్ అని. అవన్నొద్దులే కానీ వేరే పెద్ద ఆపరేషన్ చేయించుకుంటున్నాడు ఈడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. 18 లక్షలు 18 లక్షలు పెట్టుకుని ఆపరేషన్ చేయించుకుంటున్నాడు. 5 మంది డాక్టర్లు కావాల, 4 ఉన్నారు. ఒకడు మిస్. కిడ్నాప్ అయినాడు. కిడ్నాప్ కాదు, వేరే ఫారిన్ పోయినాడు. ఏదో ఎమర్జెన్సీ ఆపరేషన్ అని. ఇప్పుడు ఒకడు వచ్చినాడంటే 5 మంది అవుతారు. 5 మంది కలిసి జైలు. అది పంచతంత్ర ఆపరేషన్ నీకు ఐడియా ఉండవులేదు. పంచతంత్ర ఆపరేషన్ అంటే మాకు తెలుసులే. ఏది పంచతంత్ర ఆపరేషన్ అంటే? 5 మంది కలిసి చేసి కూడా చేసి తీసేది కానీ 5 మంది కలిసి చేసి కూడా చేసి తీసేది కానీ గుమ్ముగూడి ఏం మడ్రాదే అనేది. ఏంది గుమ్ముగూడి చేసేది? ఏంటంటే తీసేద్దాన్ని. ఇప్పుడు దానికి ఎవరైనా ఇంకో డాక్టర్ ఎక్స్ట్రా యాడ్ అయితే వానికి 1.5 లక్ష రూపాయలు ఇస్తా అంటారు. నిజమా? 18 లక్షలు ఆపరేషన్కి అవుతుందంటే 1.5 లక్ష ఇరా ఓ డాక్టర్కి. అందుకు ఆ 1.5 లక్ష ఎవరు తీసుకునే వాళ్ళు ఉంటే ఎవరు అలా ఇస్తాను. నేను కూడా నా మొత్తం అనుకుంటే ఫారెన్ నుంచి పిలిపించి లేట్ అవుతుందని చెప్పి నన్ను పంపించి ఏంది డాక్టర్కి ఆడ సూదులు ఇచ్చేకో లేకపోతే ఇంజక్షన్లు అందించేకో ఎవడనో బాయ్ కాబడుతుందిలే. ఆడ పెడతాను నువ్వు. డైరెక్ట్ ఆపరేషన్ చేస్తా. దాంట్లో ఏముంది? ఏం పెద్ద విద్య అదేమన్నా? మనిషి పెద్ద విద్య కదా. డాక్టర్ కావాలంటే ఎన్నేళ్ళు చదవాలా? డాక్టర్ చదవాలంటే చదవాలా కానీ తెలిస్తే అయిపోయా మ్యాటర్. చదివేది ఏంటికి? ఎన్నేళ్ళు చదువుతారు? ఎన్నేళ్ళు? 35 ఏళ్ళు చదవాలి. 45 ఏళ్ళు చదివే వాళ్ళకు నీకు అప్పుడే చదవకుండానే వచ్చిందా? చదువుకోకుండా నా తెలివి ఉండాలా. ఏడెట్లు పెట్టాలి, ఏడెట్లు పెట్టకూడదు తెలుసు. అయ్యో ఏంది ఎట్లా పెట్టాలి, ఎట్లా పెట్టాలి? ఏమి సింపుల్. తీసినమ్మ పొడబెట్టి నెమ్మ కోసేది నెమ్మ ఆ పాటు తీసి అదేసి కుట్టేసేది అంతే. ఆ పాటు తీసి అదేసి కుట్టేసేది అంతే. అది పడతాడు అనే అమ్మ నువ్వు వస్తుంటే వాళ్ళ అమ్మ వచ్చి నీకు చెప్పులతోనే లోపలే కొడుతుంది ఆపరేషన్ థియేటర్ లో. దానికి ఎన్ని ఇంచులు కోయాలా, ఎన్ని సెంటీమీటర్లు కోయాలా, ఎన్ని కిలోమీటర్లు కోయాలా అనేది ఉంటుంది. మిల్లీమీటర్లు కోయాలా, అవన్నీ ఉంటాయి. ఏడ కోయాలా, ఎందుకు కోయాలా అన్ని ఉంటాయి. ప్రాసెస్ ఉన్నాయిలే. నీకెట్లా తెలుసు? అది నాకు అర్థం కాదు. ఆయన చదివితే కాదు, కొద్దిగా బయట లోకం కూడా చదవాల. ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు, ఊరికే చేసుకోరు. నేను చెప్తాను సమాధానం. మళ్ళీ అట్లా ఇట్లా చెప్పాను. నువ్వే షాక్ అవుతావు. నీకు పేరు వస్తుంది. మళ్ళా హై లెవెల్ నిలబడుతుంది. ఇంట్లో నువ్వు 6కి వెళ్ళిపోవచ్చు. డాక్టర్ గరీబ్ రాత్
యా అదే నువ్వేం జూనియర్ డాక్టరా లేకపోతే సూపర్ డాక్టరా? సూపర్ డాక్టర్. నువ్వెప్పుడు సూపర్ డాక్టర్ అయినావు? నువ్వెప్పుడు సూపర్ డాక్టర్ అయినావు? నువ్వే ఆపరేషన్ చేసినావా? నేను నీకు తెలుసునికే ఏదో స్టార్టింగ్ నీకు తెలుసు. నీకే సూపర్ డాక్టర్ అంటే డబ్బులు ఎక్కిస్తారనే కదా నువ్వు అప్పుడు సూపర్ డాక్టర్ అంటాను. అది తెలుసులే, నేను చెప్తాను. నేను సూపర్ డాక్టర్ అని చెప్పు. సూపర్ డాక్టర్ ఉన్నాడు మీతో పాటు జాయిన్ అవ్వడానికి. మీరేమన్నా డౌట్స్ ఉంటే అడుగుతా అన్నారు కదా కన్ఫర్మేషన్ కోసం. ఫస్ట్ స్పైనల్ కార్డ్ ఆపరేషన్. స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అంటే చెప్పు. అదే అంటే ఏంటంటే మేం చెప్పాం అంటే అంటే నువ్వు చెప్పాలా? అంటే ఏంటంటే మేం చెప్పాం అంటే అంటే నువ్వు చెప్పాలా? మీరు చెప్తారా? చెప్పు, వాళ్ళు ఇంటర్ లైన్ లో ఉన్నారు. 4 కోట్లకు వస్తే తర్వాత తనకి ఏమైందని చెక్ చేసి చూస్ చేయడాన్ని స్పైనల్ కార్డ్ ఉంటారు. ఏమైందని చెక్ చేసి చూస్ చేయడాన్ని స్పైనల్ కార్డ్ ఉంటారు. ఓకేనా? కరెక్ట్ అయిపోయినాడా? కరెంట్ ఉండాలి. మాదే నేను చెప్పాను దానికి. కిడ్నీలు తీయడం ఏడా? కిడ్నీ తీయడం ఇక్కడి నుంచి వరకు ఇట్లా నేను నిలవల్సా అని చెప్పు. నిలవల్సా ఆర్ట్ ఆపరేషన్. ఆర్ట్ ఆపరేషన్ ఇట్లా ఇట్లా వస్తుంది. అడ్డవరుసన అని చెప్పు. అడ్డవరుసన అని చెప్పు. బ్రెయిన్ ఆపరేషన్. బ్రెయిన్ ఆపరేషన్ వచ్చి ఇట్లా ఆల్ రిబిల్ట్ అని చెప్పు. మోకాల్ ఆపరేషన్. మోకాల్ ఆపరేషన్ ఇక్కడ నుంచి ఎల్టీ మైటెడ్ కంపెనీస్. కరెక్టే. నావిడు చెప్తాడు, నాకెందుకో డౌట్ వస్తుంది. మళ్ళీ ఇట్లా అని మీరెందుకు జాయిన్ చేసుకుంటారు? నువ్వు ఖచ్చితంగా నువ్వు కరెక్ట్ చెప్తున్నాడా? మళ్ళా ఏం చదువుకుంటే కాదు. ఇప్పుడు ఎంత సీనియర్ డాక్టర్కి ఇచ్చేది మీరు? సూపర్ డాక్టర్, సీనియర్ కాదు. సూపరా నువ్వు? మళ్ళా సూపర్ డాక్టర్కి ఎంత ఇస్తారు మీరు? సూపర్ డాక్టర్ 2000 ఇస్తారా? సూపర్ డాక్టర్ 2000 ఇస్తారా? సూపర్ డాక్టరా అసిస్టెంట్ డాక్టరా? అసిస్టెంట్ డాక్టర్. మళ్ళీ సూపర్ డాక్టర్ అంటే 2000 ఇస్తారంట సూపర్ డాక్టర్కి. నీ అందుకే అది పెట్టు. అసిస్టెంట్ డాక్టర్కి ఎంత? 1500. మళ్ళీ ఎవరికి ఎక్కువ ఇచ్చేది మీరు? ఎవరికి ఎక్కువ ఇస్తారు? టైమింగ్ డాక్టరా? టైమింగ్ డాక్టర్ ఎవరు లేరు. టైమింగ్ డాక్టర్ నేను చెప్పు. నువ్వు టైమింగ్ డాక్టరా లేదా అసిస్టెంట్ డాక్టరా సూపర్ డాక్టరా సీనియర్ డాక్టరా? టైమింగ్ డాక్టర్. టైమింగ్ డాక్టరే పా స్వామి. మళ్ళా టైం టు టైం వస్తా. వీడియో తీసుకోవాలా ఏ ఆపరేషన్ చేసినాడు ఎవరెవరు చేసినాడని? సరే నేను తీసుకుంటాలే. నువ్వు ఎవరెవరికి పెద్దోళ్ళకో ముసలోళ్ళకో ఎవరెవరికి చేసింటావు కదా కిడ్నీ ఆపరేషన్లో లేకపోతే ఏమన్నా హార్ట్ ఆపరేషన్లో కిడ్నీ ఆపరేషన్లో బ్రెయిన్ ఆపరేషన్ ఎన్ని సక్సెస్ అయినాయి ఎంతమంది చనిపోయినారు అనే దాంట్లో గురించి కూడా వాళ్ళకి ఒక డీటెయిల్ చెప్పాలంట. ఏ కంట్రీస్లో చేసినావు ఆపరేషన్ అనేది అది చెప్తానే నేను ఇప్పుడు వెహికల్ కార్ వచ్చి తీసుకుపోతుందంట. ఓకే ఉండ. అందరికీ నా ధన్యవాదాలు. నేను చాలా ఆపరేషన్ చేశాను. మైండ్ ఒక ఆపరేషన్, గుండె ఆపరేషన్లు, కిడ్నీ ఆపరేషన్లు, తోడ ఆపరేషన్లు, గుడ్డే ఆపరేషన్లు, ఫైల్స్ ఆపరేషన్లు, మధ్యలో ఆపరేషన్ కూడా అయింది. కూడా నీకైందా? చేసిన మొత్తం చేసినాను. యూరోప్ కంట్రీ, ఢిల్లీ, ముంబై, గుత్తి, బెంగళూరు. మధ్యలో గుత్తేటికి వచ్చింది, అదే పెద్ద సిటీ కాదు కదా. నీకు గుత్త తక్కువ వద్దులే చెప్పు. అమెరికన్ యూరికాన్, మధ్యప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర. జిల్లాలు చెప్తాను, ఊర్ల పేరు చెప్పండి. అట్లా హాస్పిటల్ పేర్లు చెప్పు. అదే హాస్పిటల్ పేర్లు మల్టీ హాస్పిటల్, సూపర్ హాస్పిటల్, మమతా హాస్పిటల్. మమతా హాస్పిటల్ ఆడుద్ది ఉండాలి చాలా. సరే చెప్పు. కావ్య, దివశ్రీ, నాగేష్, ముఖేష్, మహేంద్ర. ఇంకా నిమేషన్ కూడాను. ఎవరు అంటే ఎంతమంది సక్సెస్ అయినాయి ఆపరేషన్? ఎన్ని ఫెయిల్యూర్ అయినాయి? 3 ఫెయిల్ అయినాయి. 18 సక్సెస్. 3 అంటే ఎట్లా ముసలోళ్ళ చనిపోయినారా? చనిపోయినారు. ముగ్గురు చావులు. చావులు. లేడీసా జెంట్సా? బాయ్స్.
మొగోళ్ళు ముగ్గురు చంపినావు పొరపాటు చంపినావు అంటే కాదు, అదేలే చంపినావు అంటే కాదు. అదేలే ఫెయిల్ అయ్యి ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఫెయిల్ కాలే వాళ్ళకి పోయిందట అప్పుడే అది ఓకే, ఓకే. గుండె పిండి పిండి సరేలే చాలే చాలే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఫేక్ డాక్టర్లు ఉన్నారు కదా, చదువుకోకుండా కూడా ఆపరేషన్ చేయడము క్లినిక్లు పెట్టడము ఇవన్నీ చేస్తున్నారని చెప్పి మొత్తం జల్లెడ పడుతున్నారు. దాంట్లో ఎవరెవరు దొంగనాగుడులను కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు 3 మంది సావు కారణమైనావు అంటేనే నువ్వు 18 మందికి ఆపరేషన్ ప్లస్ ఇది ఒక 3 అంటే 21 ఆపరేషన్లు చేసినావు. నువ్వు ఏది నువ్వు చదువు సంధ్య లేకోకుండా 10th కూడా పాస్ కాకుండా నీకు అసలు ఇంగ్లీష్ రాకోకుండా చదువు మీద ధ్యాస చదువే తెలియకుండా ఒక డాక్టర్ వృత్తిని ఒక హేళనగా నీ లబ్ధి కోసము నీ లాభం కోసము 21 మంది ప్రాణాలతో నువ్వు చెలగాటమాడి అందులో 3 మందిని చంపినా అని పబ్లిక్గా ఒప్పుకున్నావు. ఇంకా నిజంగానే ఎంతమంది చచ్చిపోయినారనేది ప్రభుత్వం తెలుస్తుంది. ఇప్పుడు దాంట్లో ఇరికిలని నువ్వు చూసినావు. ఎవరు ఇప్పుడు నువ్వు ఇరికియాలని చూడలే. ఒక భారత పౌరుడుగా ఒక తెలుగు జాతి ఆనుమూర్తి బిడ్డగా కుట్లమాడు ఇప్పుడు ఇరికిస్తు అంత జల్ల పడుతున్నాడు. ఇప్పుడు జల్లడుగా నీకు చిల్లడ పడతారు. ఇప్పుడు నువ్వు 3 మంది ఏం తెలుసని కోసినావు నువ్వు లెక్కిస్తావని చెప్పి నువ్వు మధ్యలో లెక్క కోసం మీరు ఎంతకైనా దిగజేస్తారా? ఎంతకైనా 21 మంది ప్రాణాలతో చెలగాటలాడతావా నువ్వు? ఏం చేస్తావు? ఆపరేషన్ చేస్తావా నువ్వు? ఎవరు చేసినారని ఇప్పుడు నిన్ను ల్యాబ్ పంపిస్తారు. ఉస్మానియా ల్యాబ్కో యాదన్ల కన్నా నీ మీద పరిశోధన చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు. సత్యం ఏ పాపం అనిపించలేదా నీకు? నువ్వు నీ పాపం అనిపించలేదు. నాకు ఇరికిచ్చాక నువ్వేమన్నా నేను ఇరికిచ్చేది నువ్వే చెప్పినావు కదా 3 మంది చచ్చినారని. అసలు నాకు చేసింటే చేసే కాడా ఏం చేసింటే ఏదన్నా బొంగు చేయరాడా నువ్వు లెక్క వస్తుందని ఇట్లా చెప్తే ఏదో నోటికి వచ్చినట్టు అని చెప్పేసిన. నువ్వు ఇట్లా మారుస్తా అట్లా మారుస్తా అంటే ప్రభుత్వము ఒప్పుకునే పరిస్థితిలో లేదు. ప్రజల మేము కూడా ఇది ఒప్పుకోము. ఇలాంటి వాళ్ళ కఠిన శిక్ష పడల్లా. కఠినంగా మరుతాడు. ఎవరు చెప్పింది నీకు అంతా మాట్లాడలేదే? ఫోన్లో ఇప్పుడు ఇందాక అన్ని క్వశ్చన్లు అడిగిండేది జిల్లా ఈయన సూపరింటెండెంట్, దీనికి హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ మాట్లాడిండేది. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి కాల్ వస్తుంది కదా. మీకు తెలిసిన ఏదన్నా ఒక దొంగగా అయిన డాక్టర్ల గురించి ఇట్లా మోసాలు జరిగే దాని గురించి ఏమైనా ఉంటే మాకు వెంటనే తెలియపరచండి అని చెప్పి ఫోన్లు చేస్తాను. నీ ఫోన్ ఆడబెట్టుకున్నావు. నాకు ఫోన్ చేస్తే పెద్ద డాక్టర్ వేషంలో వేసుకున్న పెద్ద దొంగ ఉన్నాడు, ఏమైనా ఇస్తారా సార్ రివార్డు డబ్బులు ఏమైనా ఇస్తారంటే ప్రతి దొంగని పట్టించి డాక్టర్ రూపంలో ఉన్న దొంగని పట్టిస్తే 50,000 బహుమానికి ఇస్తామన్నారు. ఏమి 50,000 కోసం నన్ను బంధిస్తావు నువ్వు? నేనేడ బంధించినా? నేను స్వేచ్ఛగా ఇప్పుడు ఎవరు పంపుతాను నువ్వు? ఇప్పుడు వేసి కుంపించేటే కదా నువ్వు. ప్రజల చేతిలో ఏమైతావు? అసలు నీకు ఒకవేళ డాక్టర్ కావాలనుకుంటే డాక్టర్ చదువు, లేదా అది కూడా కాదనుకుంటే కనీసం RMP అన్నావు, లేదా కాంపౌండర్ అన్నావు. ఇట్లా చంపడం ఏంది నువ్వు? ఒకటేసారి మనుషుల్ని ఏడాడకు వస్తావా నువ్వు? ఇట్లోటి అవయవాలు బిగుతావా? తొడలు వస్తావా నువ్వు? ఈ బ్రెయిన్ ఆపరేషన్ అంటే మెడ తెంపుతావా నువ్వు? ఈడ మెదడు ఉంటే ఈడ మెడ తెంపుతావా నువ్వు? నీకు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీకు చాలా పెద్ద కౌన్సిలింగ్ ఉంటుంది. నీకు చాలా నీవు ఇప్పుడు రాత్రి నేను హెలికాప్టర్లో ఢిల్లీకి తీసుకుపోయి విచారిస్తాను నిన్ను. 21 మంది పేషెంట్లకి చావుకి ఆరోగ్యానికి కారణమైన నిన్ను ఊరికెడిసారు, హెలికాప్టర్లో తీసుకుపోతారు. అర్థమైందే? నేను మామూలుగా ఇడిచేది. హెలికాప్టర్ అంటే పైన పోతుంది అనుకుంటున్నావేమో. హెలికాప్టర్ అంటే వాళ్ళ కోడ్ లాంగ్వేజ్లో వేరే ట్రక్ ఉంటుంది, ఆ ట్రక్లో వేసుకొని లోపల తీసిపోతారు. అది నీ అంత చూస్తారులే. ఇప్పుడు ఎట్లా చెప్పాలా? నువ్వు 1,00,000 కోసం పీకలు కోసే రకమే కదా. ఆడ క్లియర్ అయిపోయింది కదా. అంటే 1,00,000 కోసం ఎంతకైనా తెగిస్తావు అనేది క్లారిటీ వచ్చేసింది. 21 మందిని చంపే కూడా పుల్లా నీకు ఇంకోటి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెడికల్ స్టోర్లకు కూడా పంపించింటారు ఈ పాటికి నీ ఫోటో. మెడికల్ స్టోర్లలో కూడా కొడతారు. నువ్వు ఎడకపోతే నువ్వు చచ్చిపోతావు కదా.
నువ్వు 50,000 వస్తుందనే రెండు ముంచేమని చూసినావు నువ్వే తక్కువ చేసినావు నువ్వేమన్నా 50,000 కోసం అనుకుంటావు. నేను భారత పౌరుడిగా ఓ తెలుగు భారత పౌరుడు కదా నన్ను తెలుగు జాతి ఆనుముత్యంగా నేను నిన్ను పట్టించిన అది డబ్బుల కోసం కాదురా చిటాల్. కోసమే దేశద్రోహి తెలుగు ద్రోహి నా ముందరే కనబడకూడదు. నేను ద్రోహేం కాదు, నువ్వు ద్రోహి, నువ్వు నమ్మద్రోహి, నువ్వు ఎక్కించే ద్రోహి. నా కళ్ళ ముందరే ఒక దొంగ డాక్టర్ ఉన్నాడు అనే విషయం నేను ఇన్ని రోజులు కూడా తెలుసుకోలేకపోయినా చూడు. అసలు నేను దొంగ డాక్టర్ అయితేనే కదా ఏమని చేసి అయితేనే కదా నువ్వు డాక్టర్ అయితేనే కదా దొంగ డాక్టర్ కూడా. 21 మంది పీకలు కోసినావు, తొడలు కోసినావు, చెస్ట్ కోసినావు అని ఏమేమి ఏంది చెప్తివి. స్పైనల్ కార్డ్ అంటే పెర్రగా వస్తారా నీకు సూదులు చెక్తారు వెనకాల 30-70 సూదులు చెక్తారు. అది ఆడ లేదు ఊరిని నోటుకో ఆ నోటి దూలకే నవ్వించుకో ఇప్పుడు పో. అది ఊరిలో డిలీట్ చేసి పంపిరు కాపాడు మళ్ళా సిగ్నల్ పట్టుకొని ఇంటికే వస్తారు. దూము పట్టుకొని పోతావు మళ్ళా గోడ పట్టుకొని మళ్ళా నీకేమైనా సిగ్గుమైన ఏమైనా ఉందా నీకేమైనా సిగ్నల్ పట్టుకొని వస్తారు. నువ్వు ఎక్కువసేపు ఈడు ఉండద్దు అన్న జీతం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయలేను, దానికి టైం పడుతుంది. ఆలోచించాలా ఈ విషయం నుంచి నేను ఎట్లా బయటికి తేవాలనే దాని గురించి నేను చాలా ఘోరంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఓసారి ఏమైనా చేయి నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆడదా కొల ఎట్లా ఏం చేయాలి చెప్పి ఆడోసారి దాక్కో అంతే. నాకెందుకు అడుగుతావు? మృగం రా నువ్వు, మృగం డాక్టర్ రూపంలో ఉన్న మృగానివి నువ్వు. నీకుందిలే